షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని మజ్జనమిదే ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి శని దోషాలు దూరం చేసుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శని దోష నివృత్తికి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శనికి తైలాభిషేకం చేయడంలోని ప్రత్యేకత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ షష్ఠి. సామాన్య కార్యక్రమాలకి మాత్రమే ఉపకరిస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, నువ్వుల దానం, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి క్రూర ఫలితాలు నివృత్తి కాబడతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరమైనటువంటి విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. ఇది బుధుడితోటి ఎత్తుంది కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शं नो अस्त्वद्विपदे शं चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः. ఈరోజు స్థిరవారం లేదా శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు గ్రహపీడను తొలగించి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా. కందువకు హీనాధికములిందులే
శనికి తైలాభిషేకం చేయడంలోని ఆంతర్యం ఏమిటో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. శని పడమర దిక్కుకు అధిపతి. సూర్యుడు అస్తమించేటువంటి దిశ పడమర. శని చీకటిని, తపస్సును ఇష్టపడతాడు. నలుపు ద్రవ్యాలంటే శనికి ప్రీతి. ఇనుము, నువ్వులు, బొగ్గు శనికి సంకేతం. శని ప్రీతి కోసం నలుపు, నీలపు రంగుల దుస్తులు ధరించాలి. అయ్యప్ప దీక్షలో భాగంగా నలుపు దుస్తులు ధరించడంలో ఆంతర్యం ఇదే. మండల దీక్ష పాటించడం ద్వారా శనిగ్రహ పరమైనటువంటి దోషాలు నివారణమవుతాయి. శని ఆయుష్కారకుడు. ధాన్యాల్లో నువ్వులు, నూనెల్లో నువ్వులు నూనె శారీరక పుష్టిని పెంచి ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. తద్వారా ఆయుష్ పెరగడానికి కారణమవుతాయి. శని మహర్దశ ఉండేటువంటి 19 సంవత్సరాల్లో గోచారీత్యా ప్రభావం చూపేటువంటి ఏలినాటి శని, అష్టమ శని దోషకాలాల్లోనూ శని మేలు చూపిస్తాడు. క్రమశిక్షణ పెంపుదలలో, నిజాయితీ, ధర్మ ప్రవర్తనలో కూడా జీవన విధానాన్ని అవలంబించడంలో శనిగ్రహ పాత్ర చాలా కీలకమైనది. జాతకరీత్యా శని అనుకూలుడైతే, ఆధిపత్యత శుభుడైతే ఉత్తమ క్రమశిక్షణ ఏర్పడుతుంది. నీతి, నిజాయితీ, ధర్మం వంటి ప్రవృత్తుల ద్వారా జీవితంలో అభివృద్ధిని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక విభేదాలు కూడా తలెత్తుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. మానసిక వ్యాకులతలు మహిళలకు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన లోపిస్తుంది. తద్వారా పొరపాట్లు, సమస్యలు కూడా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన బాధ్యతలు స్థిరాస్తిరంగా వారు వెంటనే చేపట్టలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శ్రమ తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. అసంతృప్తి సంఘటనలు ఆర్థికంగా తగ్గుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. మానసిక వ్యాకులతలు మహిళలకు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో వేగం తగ్గుతుంది. ఆరోగ్య ప్రతికూలత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో పొరపాట్లు కూడా దొరుకుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. సినీ రంగం వారికి ప్రతికూల వాతావరణం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. గట్టి ప్రయత్నాలు విద్యార్థులకి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయాలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మహిళలకు మక్కువ పెరుగుతుంది. విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి విజయాలు తెచ్చిపెడతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. స్థిరాస్తి విషయాల్లో విజయాలు సాధ్యపడతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు వృత్తిపరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాన్ని కూడా చూస్తారు. మిత్రులతోటి బంధువులతోటి సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అసహన పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో పొరపాట్లు దొరికినప్పటికీ సవరించుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు మాత్రం సాధించగలుగుతారు. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా సంబంధిత విఘ్నాలని చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ వెంటనే వాటిని సద్వినియోగపరచుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి అవమానకర సంఘటనలు కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక సంతోషం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన ఏకాగ్రత వంటివి పెరుగుతాయి. ఓర్పు సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా అన్ని రంగాల వరకు విజయాలు ప్రాప్తిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రత్యేకతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత విద్యార్థులకి ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపార లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు
వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి, ధైర్యం పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. సంభాషణల విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. భాగస్వాముల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు వెంటనే క్రీడారంగం వారు ప్రారంభించలేకపోతారు. అపశృతులు ఆర్థికంగా వైద్య వృత్తి వారికి దొరుకుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుస్సు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, ప్రమాదాలను దూరం చేస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. మానసిక ధైర్యం మాత్రం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు వేగవంతమవుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే నూతన వస్తు కొనుగోలు వంటివి మహిళలకు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకు సూక్ష్మత పెరుగుతుంది. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ క్రీడారంగం వారికి అనుకూలిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి, అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అనుకూలత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మానసికంగా మహిళలకు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు దూరమవుతాయి. విఘ్నాలు, అవరోధాలు వంటివి దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ విషయాల్లో లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. పొరపాట్లు సవరింపబడతాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. విలువైనటువంటి వస్తు కొనుగోళ్లు తద్వారా ఆనందం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో నల్లగోవుకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు శని దోషాలను నివృత్తి చేస్తుంది. ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో విభేదాల్ని దూరం చేస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వివిధ రకాలైనటువంటి వస్తువులు
మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఈ వస్తువుల్లో పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహ సంపత్తిని ప్రతి ఒక్కరూ కూడాను సంపాదించడానికి పరమేశ్వరుడే ప్రసాదించిన అదృష్టకరమైనటువంటి సంపద రుద్రాక్ష. ఈ రుద్రాక్షలు విశ్వంలో చాలా విశిష్టవంతమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నప్పటికీ పరమేశ్వరుడు ఆనందంతో కనులు తెరిచినప్పుడు ఆయన ఆనందాశ్రువులు భూమి మీద పడ్డప్పుడు వెలసినదే రుద్రాక్ష. అందుచేత రుద్రుని యొక్క కంటి నీటి బిందువులు రుద్రాక్షలుగా మారాయి కాబట్టి వాటికి అనేక ముఖాలు కూడా వచ్చాయి. మీరు రుద్రాక్షను పట్టుకొని చూసినప్పుడు దానిపైన గీతలు ఉంటాయండి. ఎన్ని గీతలు ఉంటే అన్ని ముఖాలు కలిగిన రుద్రాక్షగా మనం గ్రహిస్తాం. పంచముఖి రుద్రాక్ష అనేటువంటిది అందరూ మానవులు కూడాను చక్కగా ధరించుకోవచ్చు, మెడలో మాలగా వేసుకోవచ్చు. మీరు జపతపాదులు చేసేటప్పుడు జపమాలగా కూడాను పంచముఖి రుద్రాక్షను వాడటంలో తప్పు లేదు. ఒక్కొక్క వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి రుద్రాక్షను గనక ధారణ చేసినట్లయితే ఆ వృత్తిలో చాకచక్యంగా అభివృద్ధిపదమైనటువంటి పదంలో పయనింప చేసుకోవడానికి ఆస్కారం రుద్రాక్ష వలన చేకూరుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. నాడీ కేంద్ర మండలాన్ని చక్కగా ఉంచే శక్తి రుద్రాక్షకు ఉన్నది. మంచి చాకచక్యంతో, దృఢత్వంతో, మనోధైర్యంతో రహస్యాలను ఛేదించాలి అనుకునేటువంటి వాళ్ళు, సూటిగా ఉండాలి అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వారంతా కూడాను 4 ముఖాల రుద్రాక్ష ధారణ చెయ్యాలి. ఇది చతుర్ముఖ బ్రహ్మకు నాంది పలుకుతుంది, 4 ముఖాలు అనేటువంటివి. అలాగే 6 ముఖాల రుద్రాక్ష కూడాను ధారణ చేయవచ్చు. అలాగే 3 ముఖాల రుద్రాక్ష కూడాను ధారణ చేయవచ్చు. ఏకముఖి రుద్రాక్ష అనేది చాలా విశేషకరమైంది. అది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ లభ్యపడదు అంటోంది శాస్త్రం. ఏదైనప్పటికీ కూడా 4 పంచముఖి రుద్రాక్షలు, 1 6 ముఖాల రుద్రాక్ష, 3 ముఖాల రుద్రాక్ష 1, వీలైతే ఏకముఖి రుద్రాక్ష దొరికితే అది కూడా కలిపి మాలగా గనక మెడలో గనక వేసుకుంటే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో తన జీవితాన్ని గడుపుతాడు. ఏ వాహనమైనా సరే నడిపించేటువంటి వారికి చక్కని ఫలితాన్ని ఇచ్చేటువంటి రుద్రాక్ష కూడా ఉంది. వీళ్ళు కూడా రుద్రాక్ష ధరించాలి, తప్పదు. ఇలా కనుక ధరించినట్లయితే వారి వారి వృత్తుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా సుసంపన్నమైన జీవితాన్ని, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. పంచముఖి రుద్రాక్షలు 3, 4 ముఖాల రుద్రాక్షలు 2, 2 ముఖాల రుద్రాక్షలు 2, వారి జన్మ నక్షత్రం రోజున 1 మాలగా కట్టుకొని శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకొని 2వ రోజున మాలను ధరించేటప్పుడు సూర్య నమస్కారం చేసి ధరించాలి. ఏ వాహనమైనా సరే నడిపించే వారికి చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదించేటువంటి రుద్రాక్షమాలగా దీన్ని గుర్తెరగండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ధనుర్మాసంలో శనైశ్వరుడు వర్తమాన గోచార స్థితిలో ధనురాశిలో సంచరిస్తున్నాడు. అందులోనూ పూర్వాషాఢ నక్షత్రంలో ఆయన సంచారం కొనసాగింపబడుతున్నది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో ఈ రాశిలోనే సూర్యనారాయణమూర్తి కూడా సంచారం చేస్తున్నాడు. అపురూపమైనటువంటి పరిస్థితి ఇది. ధనుర్మాసంలో శనికి సంబంధించినటువంటి ఈ సంచారం 30 సంవత్సరాలు ఒకసారి మాత్రమే లభిస్తుంది. ఇటువంటి ప్రత్యేక పరిస్థితులలో శనిదోషం గలవారంతా కూడా ధనుర్మాసంలోని శనివారం నాడు శనికి సంబంధించిన పరిహారాలు చేపడితే జాతక చక్రంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి శని దోషాలు నివారింపబడతాయి.
శనికి సంబంధించి గాయాలు మానకపోవడం, సంకల్పం చేసిన పనులలో ఆటంకాలు ఎదుర్కోవలసి రావడం, సంకల్పాలన్నీ కూడా ఆలస్యం కావడం, ప్రతి పని కూడా అనేకమైనటువంటి అడ్డంకులకు ఆటంకాలకు లోబడి ఆలస్యం అవుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా వ్యతిరేక ఫలాలుగా కనిపిస్తూ ఉంటాయి. శనైశ్చరుడు చక్కని ఉద్యోగాన్ని చూపించేవాడవుతాడు, అలాగే ఆ ఉద్యోగాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేసేవాడు అవుతాడు. ఆ క్రమంగానే మంచి వివాహం జరిపిస్తాడు, ఆలస్యంగా జరిపిస్తాడు. ఇలాంటి పరిస్థితులలో శని దోషం గమనించినట్లయితే శని లగ్నంలో ఉన్న, 2వ ఇంట ఉన్న, 4వ ఇంట ఉన్న, 7వ ఇల్లు, 8వ ఇల్లు, ఇలా ఆ శని ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పరమ అద్భుతమైనటువంటి ఈ కాలం శని ధనురాశిలో సంచారం చేసేటటువంటి కాలం. ఇటువంటి పరిస్థితులలో శనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కొన్ని పాటిస్తే క్షేమం కలుగుతుంది. అలాంటి పరిహారాలలో అతి ముఖ్యమైనటువంటివి నీలం వర్ణంలో ఉండేటటువంటి దుస్తులను శనివారం నాడు దానం ఇవ్వాలి. నీలం వర్ణంలో ఉండేటటువంటి ఉన్ని దుస్తులు, నూలు దుస్తులు, బీదసాతలకు శరణాలయాలలో ఉండేటటువంటి వారికి చలిని తట్టుకునే నిమిత్తమై రగ్గులు ఇలాంటి వాటిని ఈ రోజున దానంగా ఇచ్చిన పక్షంలో అలాంటి వారికి శని దోషం తొలగింపబడుతుంది. 2వ పరిహారంగా నువ్వులను సూచిస్తుంది మీ పరిహార విజ్ఞాన శాస్త్రం. నలుపు రంగులో ఉండేటటువంటి నువ్వులను ఈ రోజున పక్షులకు ఆహారంగా అందించాలి. బియ్యం పిండి, నువ్వులు కలిపి నీటితో తడిపి ఆ ఉండలను నీటిలో జార విడిచిన పక్షంలో నీటిలో ఉండేటటువంటి జంతుజాలానికి, జీవజాలానికి ఆహారం అందించిన వాళ్ళు అవుతారు. అలా చేసిన పక్షంలో కూడా శనికి సంబంధించిన దోషం నివారింపబడుతుంది. ఈ రోజున శివాలయాలలో, విష్ణువాలయాలలో సూర్యాస్తమయ సమయంలో నువ్వుల నూనెను వినియోగించి దీపాలను వెలిగించాలి. 9 దీపాలు ఈ రోజున వెలిగించినట్లయితే అలాంటి వారికి శని దోషం నివారణ అవుతుంది. నీలాం జన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అన్న ఈ ధ్యాన శ్లోకాన్ని ఈ రోజున జపం చేస్తే కూడా అలాంటి వారికి శని దోషం నివారణ అవుతుంది. శనికి సంబంధించి చెప్పబడినటువంటి పరిహార విజ్ఞాన విధానాలలో నీలం రత్నాన్ని కూడా ధరింపజేయడం. ఎవరికైనా శని సంబంధిత నక్షత్రాలలో జన్మించిన వారికి నీలం రత్నాన్ని ధరిస్తే మేలు కలుగుతుంది అని ముందుగానే సూచన పొందినటువంటి వారికి ఆ నీలం రత్న ధారణకు ఈరోజు అనువైనటువంటి రోజు. ప్రత్యేకంగా శని దోషంతో ఉండేటటువంటి వారు ఆ దోషం తొలగించుకునే నిమిత్తమై నలుపు రంగులో కానీ, నీలం రంగులో కానీ ఉన్నటువంటి పాద రక్షలను కూడా దానంగా ఇవ్వాలి. ఈ రోజున అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గం కార్యాలయాలలో పనిచేసేటటువంటి ఉద్యోగులు తోటి ఉద్యోగులకు కాఫీని కానీ, టీని కానీ అందజేస్తే కూడా ఆనందాన్ని పెంపొందింపజేసుకున్న వాళ్ళు అవుతారు. కాఫీ తయారీలో వినియోగించేటటువంటి కాఫీ గింజలకు కానీ శనైశ్చరుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు కనుక అలా కాఫీని కానీ, టీ కానీ తోటి ఉద్యోగులకు అందిస్తే కూడా శని దోషం కొంత తగ్గుతుంది. ఈ క్రమంలోనే పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులకు, బాలబాలికలకు పుస్తకాలను, అలాగే పుస్తకాలు తీసుకువెళ్ళే నిమిత్తమే ఉపయోగించేటటువంటి బ్యాగులను అందజేస్తే కూడా వారికి శని దోషం నివారణ అవుతుంది. వృద్ధులకు చేతికర్రలు అందించిన, వృద్ధులకు ప్రత్యేకంగా కుర్చీలు అందించిన, వృద్ధాశ్రమాలలో వృద్ధులకు సేవ చేసిన శని దోషం నివారణ అవుతుంది. ఈ రోజున తల్లిదండ్రులకు, వృద్ధులకు, పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వచనాలు స్వీకరించాలి. ప్రత్యేకించి వృద్ధుల సన్నిధానంలో సమీపంలో కూర్చొని వారు చెప్పేటటువంటి ముచ్చట్లు వింటూ ఉంటే పూర్వమైనటువంటి వారి జ్ఞాపకాలను మనం వింటే కూడా శని దోషం కొంత తొలగిపోతుంది. వృద్ధులకు మానసిక పరమైనటువంటి బలం పెంపొందింపజేసిన వాళ్ళం అవుతాం. ఆ క్రమంలోనే మన శని దోషం కూడా కొంత నివారింపబడుతుంది. ఇవి ఈ ధనుర్మాసంలోని శనివారం నాడు పాటించవలసిన కొన్ని
నియమాలు అలాగే విధి విధానాలు. జాతక చక్రంలో వచ్చేటటువంటి దోషాలకు ఇవి కొన్ని పరిష్కార మార్గాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు. రేపు శుద్ధ సప్తమి తిథి ఉంది. ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ఉద్యోగపరమైన విషయాల గురించి చర్చలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార సంబంధమైనటువంటి కీలకమైన చర్చలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా సకల అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. नमो सूर्यदेवा अमेय प्रभावा, नमो सूर्यदेवा अमेय प्रभावा, दया दिव्य पाशा अनंत प्रकाशा, नमो सूर्यदेवा अमेय प्रभावा. ధర్మమే భక్తి. ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే భక్తి. మన పట్ల ఈశ్వరుడి యొక్క దయకు కారణం ధర్మమునందు అనురక్తియే కారణం. ఆ ధర్మానురక్తి దేని చేత కలుగుతుంది? గురువు యొక్క వాక్యము చేత కలుగుతుంది. శాస్త్రమునందు నమ్మకం చేత కలుగుతుంది. పురాణాది గ్రంథములను పరిశీలనం చేసినప్పుడు ధర్మానుష్ఠానం చేసిన వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు అన్నది మనం ఆలోచన చేస్తే, అరేరే మనం కూడా అలా బ్రతకడమే శాశ్వతమైనటువంటి రక్షణ. మనం తెచ్చిపెట్టుకున్నటువంటి రక్షణలు అన్ని వేళలా మనల్ని రక్షించేవి కావు. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్. రావణాసురుడు రక్షణ లేక చచ్చిపోయాడా? తనదైన ఊర్లో తనదైన కాంచనలంకలో అన్ని కోట్ల మంది రాక్షస సైన్యం మధ్య ఉంటూ కూడా ఎక్కడి నుంచో వానరులతో కలిసి వచ్చినటువంటి రాముడి చేతిలో నిహతుడైపోయాడంటే కారణం రాముని యందు ధర్మం ఉన్నది, రావణుని యందు అధర్మం ఉన్నది. ధర్మం ముందు అధర్మం నిలబడదు. ఒక్క తలకాయతో నిలబడిన ధర్మం ముందు 10 తలకాయలతో నిలబడిన అధర్మం బ్రతకడానికి వీల్లేదు, అది పడిపోవలసింది. అందుకే రామచంద్రమూర్తి ముందు రావణాసురుడు నిలబడలేకపోయాడు. ఈ ధర్మమునందు అనురక్తి, ధర్మమునందు పూనిక, ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి అనురక్తి మనకి దేని వల్ల కలుగుతుంది? కావ్య పురాణాదులను పరిశీలించడం చేత, గురువుగారి మాటల్ని జాగ్రత్తగా అన్వయం చేసుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేత మహాత్ములు చెప్పినటువంటి విషయాల్ని 1కి 10 మార్లు ఎందుకు చదువుతాం అంటే, జీవితంలో అప్పటికేదో కోరిక తీరడం కాదు. కోరిక తీరడం మంచిదే. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు కృష్ణుడు. నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారా? నన్ను అడుగుతారు కోరికలు అన్నాడు. అది మంచిదే, కానీ అంతకన్నా ఇంకా పై స్థాయి ఒకటి ఉంది మనుష్యుడికి. అసలు తన జన్మ సార్థక్యం పొందాలి. మనుష్య జన్మ వదిలిపెట్టేశాడు అనుకోండి, శరీరం పోయిందనుకోండి, ఇక కర్మానుష్ఠానం లేదు, ఇక తను పుణ్యం చేయడం అన్నది లేదు, చిత్తశుద్ధి పొందలేడు, మోక్షమునకు కావలసినటువంటి యోగ్యత పొందడం అన్నది ఇక ఏ ఉపాధికి లేదు. కాబట్టి ఒక స్థాయిలో కోర్కెని దాటి అంతకన్నా కూడా జీవితాన్ని పండించుకోవాలి అంటే గురువుల యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. బాగా అర్థం చేసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం అన్నది అంత అవసరం అవుతుంది. ఇది మనకి ద్రౌపదీదేవి వృత్తాంతంలో, విరాట పర్వంలో ద్రౌపదీదేవి చేసినటువంటి ఒక్క నమస్కారానికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు అంటే ఆమె ఒక మాట చెప్పింది, నేను పాండుపుత్రులకే ఏను తప్పని మనము కలదాని నగుదునేని నో కమలమిత్ర అంది. ఈ దేశంలో పతివ్రత యొక్క జీవితం ఎంత గొప్పదో నిరూపణం చేసింది. ఇంకేం అక్కర్లేదు, భర్తని అనుగమించుట ఆ ధర్మం కాపాడేస్తుంది. ఎంతటి మహాపతివ్రత అయిందో ఆవిడ్ని వెంటనే సూర్యుడు ఎంత గొప్పగా అనుగ్రహించాడో. అసలు మహాభారతంలో మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసినటువంటి పాండవుల్ని కూడా సూర్యనారాయణమూర్తి ఎంత వైభవోపేతంగా కాపాడాడో. కాపాడి వాళ్ళని కష్టముల నుంచి గట్టెక్కించి
మళ్ళీ సంతోషంగా వాళ్ళు రాజ్యాధికారం పొందేటట్టుగా కథ నడిచింది అంటే కీలకమైనటువంటి ఘట్టంలో సూర్యనారాయణమూర్తి చేసుకున్నటువంటి జోక్యం. ఆయన ఎంత కర్మసాక్షి, ఎంత కర్మాకర్మ ఫలప్రదాత, ఎంత ధర్మానురక్తి కలిగినవాడు అన్నదానికి మహాభారతంలో సూర్యనారాయణమూర్తి వైభవంగా ఇదొక ప్రబల తార్కాణం. కాదు అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సూర్యుడితో ముడిపడి మహాభారతంలో ఎన్ని కీలక ఘట్టాలు సంభవించాయి. ఆయన అనుగ్రహం కానీ కించిత్ లోపించిందనుకోండి, అసలు పాండవులు గెలవడం అన్న మాట లేనే లేదు. పాండవులు గెలిచారు అంటే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహమే కృష్ణమూర్తి యొక్క అనుగ్రహంగా ప్రసరణం జరిగింది పాండవుల యందు. ఒకానొక సందర్భంలో విరాట పర్వంలో ఎంత కీలక ఘట్టం సంభవించిందో అలాగే యుద్ధం జరుగుతున్న రోజులలో కూడా అంత కీలకమైనటువంటి సన్నివేశము ఏర్పడింది. ఒకప్పుడు సింధు సౌరాష్ట్ర దేశములను పరిపాలించినటువంటి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహారాజుకి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి జయద్రథుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆయననే సైంధవుడు అంటూ ఉంటారు. ఆ కుమారుడు పుట్టిన తరువాత అశరీరవాణి పలికింది, నీ కొడుకు పుట్టాడని సంతోషిస్తున్నావు, కానీ నీ కుమారుడు ఏమరపాటుతూ ఉండగా ఒక బాణము చేత వీడి తల తెగి పడిపోతుంది అని. వృద్ధక్షత్రుడు కొడుకు ఎక్కడ మరణిస్తాడో అని బెంగ పెట్టుకుని శాపం ఇచ్చాడు. నా కొడుకు తల ఎవడు తెగగొడతాడో, ఎవడు భూమి మీద పడేస్తాడో, నా కొడుకు తల భూమి మీద పడేసినటువంటి వాడి తల 100 చెక్కలగుగాక అన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటి? నా కొడుకు తల ఎవడు భూమి మీద పడేటప్పుడు, భూమి మీద పడేయడంటే ఆయన తల తెగిపోయేటట్టుగా కారణం కాడు అని అతని ఉద్దేశం. అలా శపించాడు. ఎవరికి తెలుస్తుంది? సర్వజ్ఞుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయనకు ఒక్కడికే తెలుస్తుంది. ఆ సైంధవుడు దుష్టమైనటువంటి నడవడ కలిగినటువంటి వాడు. ఒకానొకప్పుడు ధృతరాష్ట్రుడు తన కుమార్తె అయినటువంటి దుస్సలని సైంధవుడికిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఒక విధంగా పాండవులకు కూడా బావగారయ్యాడు. బావమరిది ఎందుకు లక్షణం ఉంటుంది, బావమరిది బ్రతకగోరుతాడు అని. ఎందుకు అంటే చెల్లి యొక్క పసుపు కుంకుమలు ఆయన మీద ఆధారపడ్డాయి. అందుకే ఏ బావమరిదైనా బావగారు బ్రతికుండాలని కోరుకుంటాడు. కాబట్టి అందులో ఇంకా ఏ విధమైన దోషమైన భావన ఉండదు అని నమ్ముతాం. పాండవులకు కూడా సైంధవుడు బావగారు, అందుకని బావగారు బ్రతికుండాలనే కోరుకుంటారు ధర్మాత్ములు కనుక. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనికాయ జీవము నశయించే జీవాళిని సుజియించే పరాత్పర నమో సూర్యదేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.